పార్ట్ 2లో ఉన్న ట్విస్టులు ఇంక దేంట్లో ఉండవేమో! నువ్వు ప్రేమించిన వ్యక్తి చనిపోయిన బాధలో నేను ఉన్నాను. ఇటువంటి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో నేను ఉండిపోయాను. మా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్కి ఏమైందో అర్థం కాలేదు. బావ నుంచి ఫోన్ వచ్చింది మీ సిస్టర్ చనిపోయిందని. మా సిస్టర్ తన హెల్త్ గురించి నాకు కానీ మా అమ్మ నాన్నకు కానీ ఎటువంటి విషయం చెప్పలేదు. ఆ బాధలోనే మా అక్కకు అంత్యక్రియలు చేశాము. ఇంకా అప్పటి నుంచి మొదలైంది నాకు టార్చర్ అంటే ఏంటో. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో తెలియని భయం. ఒకవేళ నేను అలసిపోయి నిద్రపోయినా సరే నా పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపించేది. అది నిజమా లేకుంటే నా భ్రమ అని ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచేదాన్ని. చాలా భయంగా అనిపించేది. ఏదో తెలియని ఒక నల్లని ఆకారం మా డోర్ దగ్గర నాకు చాలాసార్లు కనిపించింది. ఈ విషయం నేను మా అమ్మా నాన్నతో కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మా అక్కను కోల్పోయిన బాధలో ఉన్నారు. నాకు మా అక్క చాలా గుర్తొస్తుంది. నేను ఆ బాధలోనే ఉన్నాను. అయినప్పటికీ ఏదో తెలియని ఒక ఆకారం నన్ను భయపెడుతుంది. నన్ను ఫాలో అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కనిపిస్తుంది. ఇలా ఉండగా ఒకసారి ఒక నల్లని ఆకారంతో మా అక్క నాకు కనిపించింది. తను నాతో ఏదో చెప్పాలని అనుకుంటుంది. నాకు చాలా భయం వేసింది. చనిపోయిన తర్వాత మొదటిసారిగా మా అక్కను చూశాను కదా. నేను ఫస్ట్లో 65 kgs ఉండేదాన్ని. కానీ ఇప్పుడు 50 kgsకి వచ్చేసాను. ఇదంతా మా అమ్మ నన్ను చూస్తూ గమనించింది. నేను ఆ భయంలోనే ఉన్నాను. ఒకసారి అమ్మ దగ్గరకు తీసుకొని ఏం జరిగిందమ్మా అని అడిగింది. నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అమ్మకు జరిగిందంతా చెప్పాను. ఇది అంతా విని అమ్మకి అనుమానం వచ్చి సోదామను పిలిపించింది. ఆమె చెప్పిన మాటలు విని మేం షాక్ అయ్యాము. నాలో 2 దెయ్యాలు ఉన్నాయని చెప్పింది. ఒక ఆడదెయ్యం, ఒక మగదెయ్యం అని చెప్పింది. మగదెయ్యం నన్ను తనతో తీసుకెళ్ళడానికి వచ్చింది అని చెప్పింది. ఇది మీ అమ్మాయిని తీసుకెళ్ళేంత వరకు ఊరుకోదు. ఒకవేళ మీ అమ్మాయికి ఈ దెయ్యం వదలాలి అంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళమనింది. విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడి పంతులు గారి నెంబర్ మాకిచ్చింది. మేము పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కున్నాము. ఆయన మరుసటి రోజు వచ్చేయమని చెప్పారు. అలాగే నేను, మా అమ్మ, మా నాన్న కలిసి ఆ పంతుల దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు ఆయన నన్ను పూజలో కూర్చోపెట్టి నాలో ఉన్న ఆ దెయ్యంతో మాట్లాడారంట. ఇదంతా మా అమ్మ చెప్పింది. నా పేరు అజయ్. నేను ఈ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిని. అసలు కథ ఏంటంటే నేను 4 years బ్యాక్ వాళ్ళ అక్కను ప్రేమించాను. కానీ వాళ్ళ అక్క నన్ను వదిలేసి వాళ్ళ బావను పెళ్లి చేసుకొని ఎంతో హ్యాపీగా ఉంది. నేను తన జ్ఞాపకాలతో ఎంతో బాధపడ్డాను. ఇలా ఉండగా తనకు ఒక చెల్లుందని నాకు తెలిసింది. కానీ సంగీత అని నాకు తెలియదు. సంగీతాని నేను ప్రేమించిన తర్వాత ఒక్కసారి తన అక్క ఫోటో తన ఫోన్లో నేను చూశాను. నేను ప్రేమించిన అమ్మాయి చెల్లి సంగీతానే అని నాకు తెలిసింది. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను తినని పెళ్లి చేసుకొని టార్చర్ పెట్టాలి అని. ప్లాన్ ప్రకారం తన ఫ్యామిలీతో ఒప్పించుకోమని చెప్పాను మా పెళ్ళికి. అయినప్పటికీ నాకు ఏం జరిగిందో తెలియదు కానీ నేను చనిపోయాను. ఇలా ఉండగా నేను చనిపోయిన తర్వాత నేను ప్రేమించిన అమ్మాయిని కూడా నాతో పాటే తీసుకెళ్ళాను. ఇప్పుడు సంగీతాన్ని కూడా నాతో తీసుకెళ్ళడానికే నేను వచ్చాను. తిను నాతో వస్తేనే నేను వెళ్తాను. తిను ఇప్పుడు నాతో వస్తేనే నేను తినలో నుంచి వెళ్ళిపోతాను. ఈ అమ్మాయిని నాతో పంపియమని స్వామీజీతో చెప్పాడంట. అప్పుడు స్వామీజీ నువ్వు ఏదో చిన్న యాక్సిడెంట్లో చనిపోయావు. అయినప్పటికీ నిన్ను ప్రేమించిన పాపానికి తన అక్కని ఈ అమ్మాయిని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నిన్ను నేను బంధించేస్తాను అని చెప్పి ఒక చిన్న గ్లాస్లో తనను బంధించేశారంట. ఇంకా అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో కలిసి.
మా ఇంట్లో వాళ్ళు కూడా మా అక్క పాప కోసం నన్ను మా బావకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. నేను కూడా తన కోసం ఆలోచించి మా బావను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను, మా బావ, మా అమ్మ నాన్నతో చాలా సంతోషంగా ఉంటున్నాము. ఇది నా కథ. ఆ రోజు ఆ స్వామీజీ గారి గురించి మాకు తెలియకపోయుంటే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేదో. వారిని ప్రేమించే ముందు వారి గతంలో ఏం జరిగిందో తెలుసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. చూశారు కదండి, మరిన్ని హర్రర్ స్టోరీస్ కావాలంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.